ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఈజ్ వెరీ గుడ్ సార్, ఎందుకంటే వాళ్ళ దగ్గర అమెరికన్ సపోర్ట్ ఉంది. F-16 సార్, F-16 ఈజ్ అన్ ఎక్సలెంట్ ఎయిర్ క్రాఫ్ట్ సార్. కానీ మన దగ్గర బ్రహ్మోస్ ఉంది కదా. బ్రహ్మోస్ ఈజ్ నాట్ అన్ యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిజైల్ సార్. ఇట్ ఈస్ నాట్ అన్ యాంటీ, ఇట్ ఈస్ అ గ్రౌండ్ మిజైల్. అంటే మనం సర్ఫేస్ టు సర్ఫేస్ అదంటే భయపడతారు కదా. భయపడతారు కాదని నేను అనట్లేదు. ఎందుకు అంత భయపడతారండి అంటే సార్, ఎప్పుడైనా సరే సార్, ఎయిర్ వార్ఫేర్ ఎలా ఉంటుందంటే సార్, ఎయిర్ వార్ఫేర్లో ఒక టర్మ్ వస్తుంది సార్, దాన్ని ఎయిర్ సుపీరియారిటీ అంటారు. అంటే శత్రు దేశము తన ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ టేక్ ఆఫ్ చేయనీయకుండా నేను ఆపగలుగుతా. ఎప్పుడు నేను రన్వే మీద బాంబులు వేస్తే పెద్ద పెద్ద గడ్డలు అయిపోతాయి. వాడికి టేక్ ఆఫ్ కి ప్లేన్ దారి దొరకదు కదా, వాడు ప్లేన్ టేక్ ఆఫ్ అవ్వదు. ప్లేన్ టేక్ ఆఫ్ అవ్వని ప్లేన్ ఎయిర్ క్రాఫ్ట్ ఎందుకు పనికి వస్తుంది సార్? ఎందుకు పనికిరాదు. వాడు టేక్ ఆఫ్ అయితే గాల్లోనే కొట్టే కెపాసిటీ ఉండాలి. ఇప్పుడు మన దగ్గర సార్ ఒక అంచనా ప్రకారం మన దగ్గర 41 స్క్వాడన్స్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉండాలి. కానీ మన దగ్గర 41 స్క్వాడన్స్ లేవు, చాలా తక్కువ ఉన్నాయి. ఈ 30s లో ఉన్నాయి, ఎర్లీ 30s లో నంబర్. కనీసం 10 నుంచి 12 స్క్వాడన్స్ ఇంకా తక్కువ ఉన్నాయి మన దగ్గర. ఇది కరెక్ట్గా మనం ఫిల్అప్ చేసుకోవాలి, అదొక విషయము. రెండవది, ఈ 41 ఉండాలి అన్నది మనం ఎప్పుడో చేసిన క్యాలిక్యులేషన్. ఇప్పుడు బ్యాటిల్ ఫీల్డ్ ఎలాగైతే చేంజ్ అవుతుందో దాని పరంగా మళ్ళీ రీఅసెస్మెంట్ చేసి నిజంగా 41 సరిపోతాయా, లేకపోతే 50కి వెళ్ళాలా, 60 స్క్వాడన్స్కి వెళ్ళాలా అన్న క్యాలిక్యులేషన్ కూడా చేసుకోవాలి సార్. ఎందుకంటే ఇప్పుడు ఫైట్ అంతా గాల్లో జరుగుతుంది సార్. అవును, గాల్లో జరుగుతుంది కాబట్టి మన ఇండిజినస్గా, అంటే మనం సొంతంగా ప్రిపేర్ చేసుకున్న 4th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్, 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్, 6th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్, ఈ 3 ఉండాలి సార్. మనం ఆమ్కా చేసుకుంటున్నాం కదా సార్. సో ఆమ్కా ఎయిర్ క్రాఫ్ట్ ఇస్ 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్. కానీ ఇది రావడానికి ఇంకా 8-10 సంవత్సరాలు పట్టింది సార్. అప్పటి వరకు 6th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ విల్ బి ద ట్రెండ్. మనం ఇంకో జనరేషన్ వెనుక్కున్నాం. అప్పుడు మనం 6th జనరేషన్ స్టార్ట్ చేస్తే వాళ్ళు అప్పుడు 7th లో ఉన్నారు, మనం ఇంకా బ్యాక్ ఉంటాం. సో ఈ గ్యాప్ ఏదైతే ఉందో, ఎయిర్ సుపీరియారిటీ గ్యాప్, దీన్ని తగ్గించుకోవాలి సార్. అంటే ఒక జనరేషన్ వెనుకున్నాం మనం 100%. ఓకే, పాకిస్తాన్ ధర ఎక్కువ ఉంది అంటున్నారు కదా మీరు. అంటే వాడికి అమెరికా వాడు ఇచ్చాడు కదా సార్, F-16s ఇచ్చాడు. అంటే వీడు తిరిగి డబ్బు ఇచ్చాడో ఏమి ఇచ్చాడో నాకు తెలియదు సార్, కానీ మొత్తానికి అయితే ఉన్నాయి సార్. అంటే వాటిలో వేసుకోవడానికి పెట్రోల్ ఉందో లేదో తెలియదు, కానీ బండి అయితే ఉంది. కానీ మనం ఏం తీసుకోకూడదు అమెరికా అంటే మనం ఎప్పుడు సార్, అమెరికా ఎక్విప్మెంట్ ఏంటంటే సార్, అమెరికా వాడిది ఒక పాలసీ ఉంది సార్. అమెరికా వాడు ఎప్పుడు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయడు సార్ వాడు. సో వాడు ఏమంటాడంటే ఎప్పుడు ఒక బయ్యర్ సెల్లర్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి ప్రయత్నిస్తాడు సార్. అమెరికా వాడు ఏంటంటే అమ్మేవాడిని నేను, కొనుక్కునేవాడివి నువ్వు, అంతే. ఆ రిలేషన్షిప్ అంతే. అంటే ప్రిన్సిపల్ ఏజెంట్ రిలేషన్షిప్ అంటాం కదా సార్, ఆ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తాడు. కానీ రష్యా వాడు ఏంటంటే, సరే మనం ఇద్దరం కలిసి మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుందాం, కొన్ని ప్లాంట్స్ నీ దగ్గర పెట్టుకో, కొన్ని ప్లాంట్స్ నా దగ్గర పెట్టుకుందాం అని చెప్పి జాయింట్ ప్రొడక్షన్ చేస్తాం. అమెరికా కూడా జాయింట్ ప్రొడక్షన్ చేయడు సార్, అదొక ప్రాబ్లం వాడితోటి. రెండో ప్రాబ్లం ఏంటంటే, వాడు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఇవ్వని చెప్పాను కదా, ఫస్ట్ ప్రాబ్లం. పాకిస్తాన్కి ఇస్తాడా? వీరండి చెప్తాను. రెండవ ప్రాబ్లం ఏంటంటే, వాడు ఆ ఫైనల్ స్విచ్ వాడి దగ్గర పెట్టుకుంటాడు. అంటే సాఫ్ట్వేర్ అంతా వాడు కంట్రోలే కదా సార్. స్విచ్ చేస్తే లైట్ వెలుగుతుంది. వాడు స్విచ్ ఆపేసాడు అనుకోండి, ఇక్కడ ఇంజిన్ ఆన్ అవ్వదు. సో మనకు అలాంటి ఆయుధం ఎందుకు సార్? సో అండ్ కంప్లీట్ మనకి గ్రిప్ ఉన్నది కావాలి మనకి. ఆబ్వియస్లీ సార్, అంటే యుద్ధ భూమిలో అప్పుడు వాడు ఒప్పుకుంటేనే కదా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేది. అంత మూర్ఖత్వం మనం ఎందుకు చేయాలి? పాకిస్తాన్ దిక్కులేదు కాబట్టి వాడు చేసుకున్నాడు, వాడికి ఇంకెవడు ఇస్తాడు సార్? అందుకే సార్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి సార్, ఎప్పుడైనా సరే యుద్ధ భూమిలో మనం ఎవరి మీద డిపెండ్ లేకుండా ఆయుధాలని మనం సమకూర్చుకోవాలి. ఒకప్పుడు 70 to 80% ఆఫ్ ది వెపన్స్ మనం ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళము, ఒక 15-20% సెల్ఫ్ ప్రొడక్షన్ చేసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు టేబుల్ టర్న్ అయింది సార్. 60 to 70% మనం సొంతంగా తయారు చేసుకుంటున్నాము, ఓన్లీ 15-20-30% మాత్రమే బయట నుంచి వస్తుంది సార్. కానీ ఈ 70-30 రేషియో ఎయిర్ ఫోర్స్లో లేదు సార్, ఇది ఎయిర్ ఫోర్స్లో రావాలి సార్. సో అక్కడ కనుక మనకు వస్తే ఖచ్చితంగా మన దేశానికి ఇంకా బలం సమకూర్చుకుంటాం సార్. భవిష్యత్తులో డ్రోన్లు ఇద్దాం, అది ఏ విధంగా ఉండిపోతుంది? భవిష్యత్ ఏంటి సార్, ప్రజెంట్ లో కూడా అవుతుంది కదా, కానీ ఇంకా పెరిగే సంఖ్య ఉంది కదా, చాలా దారుణంగా సార్. ఇన్ఫాక్ట్ డ్రోన్ హ్యాస్ చేంజ్ ది బ్యాటిల్ ఫీల్డ్ సార్, కంప్లీట్ గా మార్చేసింది బ్యాటిల్ ఫీల్డ్ ని. మీరు ఇరాన్ మన ఇండియా పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ అప్పుడు చూసినా సరే 2 విన్నారు కదా సార్, మిజైల్ విన్నారు, డ్రోన్ విన్నారు, ఇంకేం వినలేదు సార్. ఎందుకంటే వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ మనం అసలు ఎగరనివ్వలేదు కదా సార్. సో ఈ 2 కదా సార్. అదే కాదు సార్, అంటే టర్కీ లాంటి దేశము డ్రోన్స్లో చాలా మంచి నాలెడ్జ్ ఉంది సార్ వాళ్ళకి. ఇరాన్ ఇప్పుడు డ్రోన్స్ చాలా, హదీద్ డ్రోన్ 150, హదీద్ 110 డ్రోన్, ఇట్ ఈస్ ఎ జెట్ డ్రోన్ సార్. జెట్ డ్రోన్ అంటే డ్రోన్ 500 km/h వేగంతో పరిగెడుతుంది సార్.
అండ్ 30 kgs ఆఫ్ TNT క్యారీ చేయగలదు. అంటే 30 kgల అదొక మిజైల్ రాకెట్ లాంటిది సార్. 500 km/speed వెళ్తుంది అంటే ఇంక దానికి ఆపడానికి లేదు. సో అలాంటి టెక్నాలజీ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా డ్రోన్స్ రంగంలో అయితే మనం చాలా వర్క్ చేయాలి సార్. అటు చైనా, ఇటు పాకిస్తాన్, ఇటు బంగ్లాదేశ్, అటు మ్యాన్మార్, ఈ 4 డైమెన్షన్స్ని మనం అండ్ మొత్తం ఇండియన్ ఓషన్ని దృష్టిలో పెట్టుకొని డ్రోన్ మీద మాత్రం ఖచ్చితంగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది సార్. ఓకే, కానీ జమ్మూ కాశ్మీర్ బార్డర్లో శ్రీరాంపుర కానీ ఆర్ఎస్పుర ఈ ప్రాంతంలో ఎక్కువ డ్రోన్ ద్వారా వాళ్ళు డ్రగ్స్ కానీ వెపన్స్ పంపిస్తున్నారు. దాన్ని కంట్రోల్ చేయడండి. ఏదో అప్పుడప్పుడు అడపా మన వాళ్ళు వెళ్తున్నారు, వస్తున్నారు, చేస్తున్నారు, కానీ చేరాల్సిందంతా జరిగిపోతుంది ఆర్ఎస్పుర కానీ లేదా సాంబా సెక్టార్ అని. బార్డర్ చాలా పెద్దది సార్, 3300 కిలోమీటర్ల బార్డర్ సార్ పాకిస్తాన్ తోటి. ఎంతగానో అని ఆపుతాము. అండ్ ఇట్ ఇస్ ఆల్ డెజర్ట్ కదా సార్, ఎడారి. వాడు ఎక్కడి నుంచి డ్రోన్ లేపాడో, ఎక్కడొచ్చి ఆ డ్రోన్ పడ్డాదో. అంటే ఇక్కడ మీరు చెప్తున్న టెక్నాలజీ సపోర్ట్ కాకపోయినా లోకల్ పబ్లిక్ సపోర్ట్ తీసుకుంటే, లోకల్ పబ్లిక్ సపోర్ట్ ఒక్కొక్కసారి, నేను ప్రతిసారి అనట్లేదు, డబ్బులకు అమ్ముడు పోతారు సార్. అది మీ కరెక్ట్ పాయింట్. సో అదొక్క పాయింట్. అంటే లోపం మనలో కూడా కొంచెం ఉంది సార్, కొంచెం గొప్ప పేదరికమో లేకపోతే ఆ దురాశనో ఏమో తెలియదు కానీ ఏదో ఒకటి ఉంటుంది. బట్ ఖచ్చితంగా లోకల్ సపోర్ట్ లేకుండా అయితే అవ్వదు సార్. ఇప్పుడు పేదరికం ఉంది సార్, అంటే పేదరికానికి ముందు మనం ఎథిక్స్ మాట్లాడకూడదు అనుకుంటాం. సో అక్కడ ప్రాబ్లం వస్తుంది సార్. ఆ పేదరికం వల్ల వాళ్ళు ఏంటంటే ఇది నా దేశానికి ఎలా చెడు తీసుకొస్తుందో దాన్ని పసిగట్టలేకపోతున్నారు. వాడు ఆకలి ముందు సో ఆకలి ముందు దేశాన్ని అమ్మేస్తున్నాడు అన్న ఆలోచన వాళ్ళకి బహుశా రావట్లేదు సార్. సో దానివల్ల జరుగుతున్నాయి. నాట్ ఎవ్రీబడి సార్, బట్ ఖచ్చితంగా డెఫినెట్గా చాలా మంది అందులో ఇన్వాల్వ్ ఉన్నారు సార్. అది ఆ పాయింట్ని మనం క్యాచ్ చేసుకొని అటువంటి సిచ్యువేషన్ రాకుండా కనీసం మీకు దేశం అంతా చేస్తాం సార్. దేశం అంతా కాకపోయినా మేము మనం చెప్పిన 4 బోర్డర్ల ఏరియాలో చేస్తాం సార్. అంటే ఆర్మీలో ఒక కాన్సెప్ట్ ఉంటుంది సార్, ఆర్మ్డ్ ఫోర్సెస్లో స్ట్రాటజిక్ విలేజ్ అంటారు. స్ట్రాటజిక్ విలేజ్ అంటే ఏదైతే సార్ యుద్ధం ఎప్పుడైనా సరే సార్, ఆర్మీ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆకాశం అంతా బాగానే ఉంది కానీ గ్రౌండ్ అటాక్ కోసం ప్రిపేర్ అవుతుంది సార్. పాకిస్తాన్ మన మీద యుద్ధానికి వచ్చింది అనుకోండి సార్, ఎప్పుడైనా సరే మనకి జాగ్రఫీ చాలా ఇంపార్టెంట్ సార్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సార్, వార్ఫేర్లో జాగ్రఫీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో కొన్ని విలేజెస్ ఎలా ఉంటాయంటే అవి కొన్ని మంచి హైట్లో ఉంటాయి. హైట్ ఉన్న విలేజెస్ని మనం స్ట్రాటజిక్ విలేజెస్లా భావిస్తాం. అండ్ ఏ విలేజెస్కి యాక్సెస్ దొరికితే వీడు మనం చాలా పెద్ద ఏరియాని కవర్ చేయగలుగుతాడో వీటిని ఐడెంటిఫై చేస్తాం. అలాంటి ఏరియాస్లో అండ్ రిపీటెడ్గా స్మగ్లింగ్ ఎక్కడైతే జరుగుతుందో అలాంటి ఏరియాస్ని మనము స్ట్రాటజిక్ విలేజెస్గా కౌంట్ చేస్తాం. అక్కడ హై ఇంటెన్సిటీ పెట్రోలింగ్ జరుగుతుంది సార్. ఖచ్చితంగా సార్, హై ఇంటెన్సిటీ పెట్రోలింగ్ జరుగుతుంది. అండ్ ఎవ్రీడే ఆల్మోస్ట్ ఎవరినో ఒకరిని పట్టుకోవడం కూడా జరుగుతుంది సార్. కానీ మళ్ళీ అదే మాట సార్, ఇంకా పేదరికం అదేనంటుంది. ఆ పేదరికం ఉన్న కుటుంబాలని వాళ్ళ ఆర్థిక అసమానతలు తొలగించి వాళ్ళకు కూడా ఎకనామిక్గా తీసుకొస్తే కొంత సపోర్ట్ ఉంటుంది కదా సార్. ఆశకు అంతుంది అంటున్నారా సార్ మీరు? లేదు కదా సార్, మరి అయిపోయింది కదా సార్ అక్కడే. అంటే సులువుగా వచ్చే డబ్బు ముట్టుకోవాలని ప్రతి ఒక్కడు అనుకుంటాడు కదా సార్. సో ఇంక అక్కడ అదే పని చేస్తాం. సో మనం దాన్ని పెద్ద టాస్క్ ఇదే. అంటే జనరలీ దీన్ని కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ అంటారు సార్. అంటే ఆర్మీ వాళ్ళు రెగ్యులర్గా ఈ బార్డర్ విలేజెస్కి వెళ్ళడము, వాళ్ళకి మెడిసిన్ సప్లై చేయడము, వాళ్ళకి క్యాంప్స్ కండక్ట్ చేయడము, ఎడ్యుకేషన్ కండక్ట్ చేయడం, అక్కడ నుంచే మిలిటరీ ర్యాలీస్ కండక్ట్ చేయడము, అక్కడ నుంచి యూత్ని తీసుకోవడం, కనీసం అక్కడ నుంచి యూత్ని తీసేస్తే ఏదో పని చేసేవాడు ఉన్నాడు కదా అని చెప్పి చేయడము, ఇవన్నీ చేయడం జరుగుతాయి సార్. అంటే మీకు మెయిన్ వార్ కన్నా మెయిన్ టాస్క్ కానీ వీళ్ళని మోటివేషన్ చేయడం పెద్ద టాస్క్. చాలా పెద్ద సార్. సార్ యుద్ధం ఈజ్ ఈజీ సార్, యుద్ధానికి ప్రిపరేషన్ ఇస్ వెరీ డిఫికల్ట్. సార్ ఫైనల్గా సిప్రి రిపోర్ట్ ఏమొస్తుంది, దాని మీద మీ ఒపీనియన్? సార్ న్యూక్లియర్ వెపన్ సార్. సార్ మనల్ని మన దేశాన్ని పాకిస్తాను గత ఆల్మోస్ట్ 2.5 దశాబ్దాలుగా న్యూక్లియర్ బాంబ్ వేస్తాం అని భయపడుతున్నాడు, మనందరికీ తెలిసిందే. సో ఈ విషయాన్ని మనం నార్మల్గా తీసుకోకుండా చాలా సీరియస్గా తీసుకొని గత 4-5 సంవత్సరాల నుంచి మనం మన న్యూక్లియర్ ఇన్వెంటరీని పెంచుతున్నాం సార్. అండ్ ఈ న్యూక్లియర్ ఇన్వెంటరీలో కూడా మనం చాలా ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే న్యూక్లియర్ వెపన్స్లో కూడా 3 రకాలు సార్. స్ట్రాటజిక్ వెపన్, ఆపరేషనల్ వెపన్, టాక్టికల్ వెపన్. టాక్టికల్ వెపన్ అంటే ఒక 1/2 కిలోమీటర్ బై 1/2 కిలోమీటర్ దాని ఎఫెక్టివ్ రేంజ్ ఉంటుంది. ఆపరేషనల్ అంటే 2 నుంచి 5 కిలోమీటర్ల వరకు రేడియస్లో దానికి పొటెన్షియల్ కిల్లింగ్ ఏరియా అంటాం కదా, అది ఉంటుంది. స్ట్రాటజిక్ బాంబ్ అనేది ఇంకా చాలా పెద్ద బాంబ్ సార్. సో అది కొన్ని కిలోమీటర్లు మనుషులు
ఆవిరైపోతారు సార్, అంటే క్షణంలో ఆవిరైపోతారు. సో అలాంటి బాంబులు ఉన్నాయి సార్. సో పాకిస్తాన్ దగ్గర దాదాపు 160 నుంచి 170 అణుబాంబులు ఉన్నాయి అని సిప్రీ రిపోర్ట్లో ఉంది సార్. కానీ ఈ అణుబాంబుల్లో ఎక్కువ శాతము టాక్టికల్ బాంబ్స్ ఉన్నాయి, అంటే చిన్న, అంటే మిర్చి పటాకాలు ఎక్కువ ఉన్నాయి. మన భాషలో చెప్పుకోవాలంటే మిర్చి పటాకాలు ఎక్కువ ఉన్నాయి. కానీ మన దగ్గర స్ట్రాటజిక్ న్యూక్లియర్ బాంబ్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే అవి డేంజరస్ సార్. సార్ ఎప్పుడైనా సరే సార్ బేసిక్ క్యాల్కులేషన్ సార్, మన దేశం లెంత్ విడ్త్ చాలా పెద్దది, పాకిస్తాన్ విడ్త్ చాలా తక్కువ సార్. అంటే నేను ఒక స్ట్రాటజిక్ బాంబు ఒక న్యూక్లియర్ ఫ్యాషన్లో, ఒక లీనియర్ ఫ్యాషన్లో కొట్టుకుంటూ వెళ్ళిపోయాను అనుకోండి సార్, ఒక 10-12 బాంబులు, పాకిస్తాన్ మొత్తం ధ్వంసం అయిపోద్ది సార్. అదే వాజ్పేయి గారు కూడా చెప్పారు సార్. వాజ్పేయి గారు కూడా 1998-99లో ఈ పోఖ్రాన్ యుద్ధం, కార్గిల్ వార్ తర్వాత కూడా అప్పట్లో రాష్ట్రపతి పర్వేజ్ ముషర్రఫ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు సార్, పాకిస్తాన్ నే న్యూక్లియర్ బాంబ్ షబ్బే బరాత్ కే లియే నహీ ఛుపాకే రఖే. అంటే ఏమన్నాడు, మేము దీపావళి పండుగ చేసుకోవడానికి న్యూక్లియర్ బాంబ్ తయారు చేసుకోలేదు అని ఒక డైలాగ్ కొట్టాడు. అప్పుడు వాజ్పేయి గారు ఇండియన్ పార్లమెంట్ నుంచి ఒక మెసేజ్ ఇచ్చారు పాకిస్తాన్కి, బహుశా నువ్వు 1 కొడతావేమో, 2 కొడతావేమో, 3 కొడతావేమో, మూడు సిటీలు వెళ్ళిపోతాయేమో, అంతే కదా, నేను తిరిగి కొడితే వరల్డ్ మ్యాప్ నుంచి పాకిస్తాన్ లేపేస్తానని. సో అంత చాలా స్పష్టంగా చెప్పాడు సార్. సార్ వాళ్ళ మిలిటరీ పొలిటిసైజ్ అయిపోయింది సార్, బాగా పాలిటిక్స్ వాళ్ళ మిలిటరీలో ఘోరంగా ఎంటర్ అయిపోయింది సార్. రెండోది వాళ్ళ మిలిటరీ కార్పొరేటైజ్ అయిపోయింది సార్. అంటే పాకిస్తాన్ మిలిటరీ వాళ్ళు మిలిటరీ ట్రైనింగ్ ఇవన్నీ కాదు సార్, వాళ్ళు చేసేది వ్యాపారాలు. అంటే డైపర్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా పాకిస్తాన్ ఆర్మీ తయారు చేస్తుంది సార్. అంటే వాళ్ళంతా దిగజారి పేరు మీరు అర్థం చేసుకోండి. అరే కార్పొరేట్ వర్క్లో దానికి ఏం పని, పెట్రోల్ పంపులు నడపడం వాళ్ళ పనే, మాల్స్ నడుపుతున్నారు వాళ్ళ పనే, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ట్రేడ్ చేస్తున్నారు వాళ్ళ పనే. ఒరే మిలిటరీ కదరా మీరు అంటే అవన్నీ మాకు తెలియదు, మా సార్ ఇట్లా చెప్పారు. అదే జరుగుతుంది సార్ అక్కడ. అందుకే మీరు ఆఫ్ఘనిస్తాన్తో ఈ 2-3 నెలల ముందు జరిగిన వార్స్ యుద్ధాలు చూసుకుంటే వాళ్ళు వచ్చి వీళ్ళు ట్యాంకులు తీసుకెళ్ళిపోయారు సార్, వీళ్ళు యూనిఫామ్తో సహా తీసుకెళ్ళిపోయారు. అంటే బట్టలు ఇప్పి పరిగెట్టించామంటాం కదా, అది చేశారు సార్. సార్ మీకు ఐ డోంట్ నో మీకు ఈ స్టేట్మెంట్ గుర్తుందో లేదో, కానీ రీసెంట్గా అంటున్నా, వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు కార్గిల్ వార్ జరిగింది కదా సార్. కార్గిల్ వార్ గురించి, మన వార్ హీరోస్ గురించి మాట్లాడుతూ మన వాజ్పేయి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సార్. నేను మన సోల్జర్స్వి ఎన్నో డెడ్ బాడీస్ చూశాను, కానీ ప్రతి ఒక్క సోల్జర్కి బుల్లెట్ ముందు నుంచి దిగింది అన్నాడు. అంటే నేను ఒక్క సోల్జర్ బుల్లెట్ వెనక నుంచి దిగింది నేను చూడలేదు అన్నాడు. అంటే ఏంటి, ధైర్యంగా పోరాడాడు నా సైనికుడు అని చెప్పాడు సార్. సో అలాంటి దేశం నుంచి పాకిస్తాన్ ఎప్పుడు గెలవగలుగుతుంది సార్? అసలు జరిగేది కాదు సార్. సో వాడి గురించి అంటే ఒక సామెత ఉంది కదా సార్, ఏనుగు నడుస్తున్నప్పుడు కుక్కలు మురుగుతాయి ప్రతి కుక్కకి మనం సమాధానం చెప్తే చెప్పుకోవాల్సిన అవసరం లేదు సార్. అదే మనం గమ్యం చేరే క్రమంలో కుక్కలు ఎన్నో మరుగుతుంటాయి, అంతే. ప్రతి కుక్కగా ఆన్సర్ ఇచ్చుకుంటూ పోతే మనం గమ్యం చేరలేము, అంతే. అసలు మనం చేయాల్సిన అవసరం కూడా లేదు కదా సార్. ఏనుగు తిరిగి వాళ్ళు ఎందుకు సార్? ఇప్పుడు మీరు అందాక ఒక టాపిక్లో తీసుకొచ్చారు, మిలిటరీ, ఆర్మీ, పొలిటికల్. కానీ అక్కడ పాకిస్తాన్లో చరిత్ర తీసుకుంటే వాళ్ళని దింపేది ప్రతిపక్షాలు కాదు, మిలిటరీ వాళ్ళు దింపేది ఆర్మీ దింపుతుంటది. ఆర్మీ వాళ్ళే వాళ్ళని తీసుకొస్తారు. మీరు బెనర్జీ భుట్టో తీసుకోండి, నవాజ్ షరీఫ్ తీసుకోండి, ఎవరైనా సరే, ఇమ్రాన్ ఖాన్ తీసుకోండి, ముషర్రఫ్ తీసుకోండి, ఆర్మీ వాళ్ళు దింపుతుంటారు సార్. 1947 నుంచి ఇప్పటి వరకు పాకిస్తాన్ చరిత్రలో ఒక ప్రధానమంత్రి 5 సంవత్సరాలు పూర్తి చేసిందే లేదు. దింపింది ప్రతిపక్షం కాదు, మనోడే, మిలిటరీ వాడే. అదే అంతే సార్. ఇప్పుడు మరి అంత పవర్ఫుల్ గా వాళ్ళు ఎందుకు తయారు చేస్తున్నారండి పాకిస్తాన్ కూడా? సార్ దేర్ ఇస్ సంథింగ్ నోన్ యాజ్ డాక్ట్రిన్ సార్. పాకిస్తాన్ దేశాన్ని అర్థం చేసుకోండి సార్. పాకిస్తాన్ దేశము వాళ్ళ పౌరులకి ఒక స్టేట్మెంట్ ఎప్పుడు చెప్తుంది, దట్ వీ హ్యావ్ అన్ ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ ఫ్రమ్ ఇండియా. అంటే ఇండియా మనల్ని సర్వనాశనం చేయాలనుకుంటుంది అని ఈ స్టేట్మెంట్ రిపీటెడ్గా రేడియో ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో చేస్తూనే ఉంటారు. మనకి అసలు వాడు వైపు చూడం మనం, కానీ ఆడ చేస్తాడు. దాంతో ఏముంది, ప్రజల్లో ఒక భయభావన కలిగి ఉంటుంది ఎప్పటికీ. వీళ్ళు దీన్ని మానిటైజ్ చేసుకుంటారు. ఎలా అంటే ఖచ్చితంగా సార్, ఇప్పుడు పాకిస్తాన్లో చాలా సమస్యలు ఉన్నాయి సార్. ఇప్పుడు మనకి పెట్రోల్ ఎంత సార్? 120. పాకిస్తాన్లో 480 రూపాయలు సార్. మనకి నార్మల్ ఒక నార్మల్ టూ వీలర్ హీరో హోండా 2 వీలర్ లాంటిది 70,000, 80,000, 60,000 ఆ రేంజ్లో వస్తుంది. అక్కడ 6 లక్షలు, 7 లక్షలు, 8 లక్షలు రేట్. అంటే అక్కడ ఇన్ఫ్లేషన్ చాలా విపరీతంగా ఉంది సార్.
సో అక్కడ ఇన్ఫ్లేషన్ చాలా విపరీతంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా సామాన్యుడు ప్రభుత్వం వేలు చూపిస్తాడు కదా సార్. ఆ వేలు చూపించబోతాడు ఒక 2 డేస్లో, ఒక 3 డేస్లో, వారం 10 రోజుల్లో చూపించబోతాడు అనగానే ఇండియా మీద ఒక అటాక్ చేస్తాడు, లేదా టెర్రరిస్ట్ అటాక్ చేస్తాడు. వెంటనే అప్పుడు ఏం చేస్తాడు, చూడండి ఇండియా మన మీదకి అటాక్ వస్తుంది, మీరు అందరు సంసిద్ధంగా ఉన్నారా లేదా అన్నట్టుగా మాట్లాడతాడు. సరే, ఆర్మీ వాళ్ళు అర్థం చేస్తున్నారు, అదే చేస్తాడు. కానీ పాకిస్తాన్లో ఒకప్పుడు జనరేషన్ వేరే, జనరేషన్ మారిపోయింది. ఇప్పుడున్న జనరేషన్లో ఉన్న చాలామంది పొలిటీషియన్స్ అవుతున్నారు. వాళ్ళైనా ఈ సమస్యను గుర్తించి ఇది ఒక యుద్ధం కాదు, మనకి మనమే కళ్ళతో పొడుచుకుంటున్నామని ఆ సిస్టమ్ అంతా కూడా ఈ ఆర్మీని కాస్త పక్కన పెట్టి వాళ్ళు ప్రజల్లో మోటివేషన్ చేసి ప్రజలు మైండ్ చేంజ్ చేయొచ్చు కదా. మరి ఇమ్రాన్ ఖాన్ ఏం చేశారనుకుంటున్నారు సార్ మీరు? ఇమ్రాన్ ఖాన్ ప్రయత్నం ఏంటి? అదే కానీ ఎందుకు రానివ్వలేదు ఆర్మీ బోర్డు సార్? ఇప్పుడు మళ్ళీ మనం మొదటికి వస్తున్నాం. ఆర్మీ బోర్డు ఏమంటాడంటే ఇండియాతో సమస్య పొలిటికల్ పరిష్కారం లేదు, మిలిటరీ పరిష్కారం మాత్రమే ఉంది. అది దానికి అక్కడ బ్రేక్ చేసేవాళ్ళు ఎవరు లేరు అక్కడ. ఇమ్రాన్ ఖాన్ ప్రయత్నించాడుగా, లోపలేస్తాడు సార్. ద మొమెంట్ ఆర్మీస్ గ్రిప్ ఆన్ పొలిటికల్ లీడర్స్ వీకన్స్, ఆ గ్రిప్ లూజ్ అవుతుంది అనగానే పక్కన జరుగుతాడు. ఒరే నేనున్నాను, దేశాన్ని చెప్తాడు ఇండియా అటాక్ చేయబోతుంది, సో నేను వచ్చేసాను, మీరందరూ భయపడడానికి వీల్లేదు. పెట్రోల్ 450 లేదు రేపటి నుంచి 600 రూపాయలు. వాళ్ళు కూడా మూర్ఖులు కదా సార్. సో వాళ్ళు ఆ విధంగా పాకిస్తాన్లో ఆర్మీలో అందరూ అలాగే ఉంటారా సీనియర్ ఆఫీసర్లు? సార్ పరమ దుర్మార్గులు సార్ వాళ్ళు. అంటే ఒక రెజిమెంటేషన్ స్పిరిట్ లేదు సార్ ఆర్మీ ఆఫ్ పాకిస్తాన్లో. సార్ సింపుల్ సార్, మీరున్న సీనియర్ సార్, మీరున్న ఆర్మీ కమాండర్ నా సీనియర్, నేను మిడిల్ లెవెల్ ఆఫీసర్. నేను ప్రతిసారి మీకు ఫోన్ చేసి సార్ మనకు ఆయుధాలు తగ్గిపోతున్నాయి, కొన్ని ఆయుధాలు కొనండి అంటే అది కాదు, ఫస్ట్ అది చెప్పు. ఆ డైపర్లు ఆర్డర్ వచ్చింది కదా, 1 కోటి డైపర్లు, 1 crore డైపర్స్ ఎక్కడ దాకా ప్రొడక్షన్ వచ్చింది అని మిమ్మల్ని నన్ను అడుగుతారు. నాకేమనిపిస్తుంది, వీడు నేను వెపన్స్ గురించి మాట్లాడితే డైపర్స్ గురించి మాట్లాడితే దుర్మార్గుడు అని చెప్పేసి. సో మీకు నాకు ఆ కోఆర్డినేషన్ లేదు. సో సరే ఎప్పుడైనా సరే ఒక సైనికుడు యుద్ధ భూమిలో ప్రాణత్యాగానికైనా సిద్ధపడతాడంటే ఎప్పుడు అంటే నా లీడరు, నా వెనకున్న లీడరు నా గురించి ఆలోచిస్తున్నాడు, నా వెనక ధైర్యంగా ఉన్నాడు అన్న ఆలోచన ఉంటేనే ఒక జూనియర్ వెళ్ళి యుద్ధం చేస్తాడు. నా సీనియర్ ఇస్ బిజీ ఇన్ డైపర్ ప్రొడక్షన్ అంటే వాడు ఎందుకు ఉంటాడు సార్ అక్కడ? కరెక్ట్. వాడు అవకాశం చూసి వాడు పారిపోడా? ఎందుకంటే వాడికి డబ్బు కావాలి కదా సార్, వాడికి పెళ్ళం పిల్లలు ఉన్నారు, వాడికి అమ్మా నాన్న ఉన్నారు, ఇంట్లో భూములు పొలాలు ఉన్నాయి. సార్ పాకిస్తాన్ ఒక చాలా పెద్ద తప్పు చేసింది సార్ స్టార్టింగ్లోనే. వీళ్ళు ఏం చేశారంటే సార్, ఒక ఆర్మీ ఆఫీసర్ ట్రైనింగ్ అయిపోయి లెఫ్టినెంటో క్యాప్టెన్ అయ్యాడు అనుకోండి, ఓకే 2 ఎకరాల భూమి. క్యాప్టెన్ నుంచి మేజర్ అయ్యాడు అనుకోండి 5 ఎకరాల భూమి. మేజర్ నుంచి లెఫ్టినెంట్ కర్నల్ అయ్యాడు అనుకోండి 10 ఎకరాల భూమి. సో వాడు బ్రిగేడియర్ మేజర్ జనరల్ అయ్యే వరకు వాడు పెద్ద భూస్వామి అయిపోతాడు. సో ఇప్పుడు మీరే మేజర్ జనరల్ సార్, మీకు పాకిస్తాన్ ఆర్మీ వాడు యుద్ధానికి వెళ్ళరా అని చెప్పారు, మీ వెనక మీకు 150 ఎకరాల పొలం ఉంది, మీరు వెళ్తారా యుద్ధానికి? పిచ్చోళ్ళ మీరేమన్నా యుద్ధానికి వెళ్ళడానికి? మీరేమంటారు, నాకు ఒంట్లో బాగాలేదు నేను అనట్లేదు అంటారు. అక్కడ అదే జరుగుతుంది. సో పాకిస్తాన్ ఫుల్ ఫ్లెజ్డ్ వార్ వెళ్ళే సమస్య లేదు సార్, ఎప్పటికీ వెళ్దు. అండ్ ఇంకో విషయం ఏంటంటే పాకిస్తాన్ దగ్గర ఉన్న ఆయుధాలన్నీ చైనావి కానీ అమెరికావి కానీ సార్, ఈ 2 దేశాల ఆయుధాలే అతి ముఖ్యంగా పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి. కొన్ని ఆయుధాలు ఇరాన్ నుంచి సౌదీ నుంచి కూడా వస్తాయి. వాడి దగ్గర ఏముంది సార్, వాడి చెప్పులు వాడు కుట్టుకోలేడు, డైపర్ ఎక్స్పర్ట్ వాడు. సో వాడి దగ్గర ఏం లేదు సార్. సో ఏంటంటే ఒకవేళ పాకిస్తాన్ మన చేతుల్లో చిత్తుగా ఓడిపోయింది అనుకోండి, అప్పుడు ఓడిపోయింది ఎవరు? అమెరికా ఆయుధము, చైనా ఆయుధము, టర్కీ ఆయుధం. సో అందుకే ఈ యుద్ధాన్ని ఎప్పుడు కంప్లీట్గా మనల్ని గెలనివ్వరు సార్, ఖచ్చితంగా జరగదు సార్. అది జరిగితే వాళ్ళ ఆయుధాలు బాగాలేదని ప్రూవ్ అయిపోతుంది.